హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాను సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో పన్నీర్ మటర్ మసాలా వీడియో రెసిపీ చూపిస్తున్నాను. ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ చిన్న పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడానికి వేసాను. లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చివైనా యూజ్ చేయొచ్చు. కొంచెం స్మెల్ అనేది పచ్చివాసన రాకుండా లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై చేయొద్దు, లైట్ బ్రౌన్ కలర్. ఇక్కడ చూడండి, బ్రౌన్ కలర్లో కొంచెం అలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా అనేది కర్రీకి చాలా టేస్ట్. ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్లు సోంపు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుందాం. 5-6 మొగ్గ, 1 స్టార్ పువ్వు, 2-3 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి, అస్సలు మాడకూడదు. మీడియం ఫ్లేమ్లోనే మంటను పెట్టాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, 1 టమాటా కూడా వేసి ఫ్రై చేయాలి. పెద్దవి అయితే 1, చిన్నవి అయితే 2 టమాటా కానీ ఉల్లిపాయ కానీ ఇవన్నీ లైట్గా ఫ్రై అయ్యేదాకా గెరెట్తో కలపెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇలా ఫ్రై అయిన వాటిని మిక్సీ తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా పౌడర్ చేసుకోవాలి. చల్లారాక పేస్ట్ చేసుకోండి. ఇలా మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లోనే షాజీరా, 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందాక పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. గ్రేవీ తిక్కుగా ఉంది కాబట్టి వాటర్ కొంచెం పోసుకొని ఇలా గ్రేవీ పలచబడేదాకా కొంచెం కావాల్సినంత గ్రేవీకి ఎలా అయితే కావాలో కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం ఇవన్నీ మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. మనకి ఉప్పు కారం చూసుకుంటూ కావాలంటే వేసుకోవచ్చు. ఇవి కూడా లైట్గా అన్నీ కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ అనేది దగ్గరకు పడాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ పైకి తేలింది. మన గ్రేవీ ప్రిపేర్ అయినట్టే. ఇప్పుడు ఈ గ్రేవీలో మనం పచ్చి బఠానీ వేసుకుందాం. పచ్చి బఠానీ ముందుగానే బాయిల్ చేసుకొని పప్పు కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన బఠానీ ఈ గ్రేవీలో వేసుకొని ఒక 5 మినిట్స్ గెరెటితో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పక్కన పెట్టేసిన పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని కూడా ఈ గ్రేవీలో వేసేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసిన పీసెస్ వాటర్లో అయినా వేసుకోవచ్చు, సపరేట్గా ఉన్నా కానీ పర్లేదు. ఆ పీసెస్ని ఇప్పుడు ఈ గ్రేవీలో వేసుకు 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూను బటర్ వేసుకోవాలి. చాలా టేస్ట్గా మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది బయటకి, ఫ్లేవర్ మొత్తం. అంతే అండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్టింగ్ మీ. రోజు చేసే వంటలే కదా అని అనుకోవద్దు, మీరు సపోర్ట్ చేస్తారని వీడియో చేసి పెడుతున్నాను. నెక్స్ట్ మీకు ఏమైనా వంటకాలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర, కొంచెం కసూరి మేతి వేసుకుంటే అంతే, పన్నీర్ మటర్ మసాలా రెడీ. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.